హాయ్ ఫ్రెండ్స్, తమిళలో చూసారు కదా, శ్రీకాకుళం నుంచి బై రోడ్ అయితే పంజాబ్ వెళ్తున్నాం. ఇది మనకి 2200 కిలోమీటర్లు అయితే పడుతుంది. మేమైతే శుక్రవారం మధ్యాహ్నం అయితే బయలుదేరాం. ఎందుకంటే నాకు డ్యూటీ మండే మార్నింగ్ అయితే వెళ్ళాలి కాబట్టి శుక్రవారం ట్రైన్ టికెట్ల కోసం తాత్కాల కోసం వెయిట్ చేసాం, అవ్వలేదు. దానికోసం అయితే మేము కార్లో అయితే పంజాబ్ బయలుదేరాం. చాలా లాంగ్ రూట్ చూసారు కదా, ఇది టాటా ఆల్ట్రోస్ కారు. ఈ కార్లో అయితే మేము శ్రీకాకుళం నుంచి అయితే బయలుదేరాం. మనకి రూట్ అయితే మ్యాప్ ద్వారా అయితే నేనైతే పంజాబ్ వరకు వెళ్ళాం. సడన్గా బయలుదేరడం వల్ల ఎవరికి రూట్ అయితే కనుక్కోలేదు. నేనైతే మ్యాప్ చూసుకొని అయితే పంజాబ్ వరకు అయితే వెళ్ళా. ఎవరైనా లాంగ్ రూట్ వెళ్ళాలనుకుంటే వాళ్ళు మాత్రం పక్కాగా ఎవరినైనా సరే కనుక్కొని రూట్ కోసం వెళ్ళండి. ఎందుకంటే గూగుల్ మ్యాప్లో మనకి తక్కువ డిస్టెన్స్ ఉండే రూట్ మాత్రమే చూపిస్తుంది. కాబట్టి మీరు లాంగ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం పక్కాగా రూట్ని అయితే కనుక్కొని బయలుదేరండి. గూగుల్ మ్యాప్లో నాకైతే ఒడిషా, ఛత్తీస్గఢ్, ఎంపీ వరకు మాత్రం హైవే అస్సలు చూపించలేదు. మొత్తం చూసారు కదా, మొత్తం సింగిల్ రూట్ అయితే చూపించింది. ఇక్కడ మాకు చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది. అదే మనం రూట్ అయితే ఎవరికైనా కనుక్కుంటే వాళ్ళు చెప్పే బట్టి వెళ్తే మనం హైవేలో వెళ్ళచ్చు, తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం నైట్ మొత్తం కంటిన్యూగా డ్రైవ్ చేస్తే ఛత్తీస్గఢ్ వరకు అయితే వస్తామండి. ఛత్తీస్గఢ్ ఇది మధ్యాహ్నం అయింది. ఇక్కడ ఛత్తీస్గఢ్లో మొత్తం అడవులేనండి. ఇక్కడ కోతులు అన్నీ కూడా కనిపిస్తున్నాయి దారిలో. రూట్ మాత్రం సింగిల్ రూటే, కానీ ఛత్తీస్గఢ్ది బాగుంది రూట్ అయితే. వెహికల్స్ కూడా ఎక్కువ లేవు. చూసారు కదా, ఇక్కడైతే ఎన్ని కోతులు ఉన్నాయి. మొత్తం ఛత్తీస్గఢ్ మొత్తం మనకి హిల్ రోడ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్ మాత్రం చూడడానికి. మొత్తం కొండలపై నుంచి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అలానే రూట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. చూసారు కదా, మొత్తం కొండలు. ఛత్తీస్గఢ్ అయితే అడవులేనండి మొత్తం ఇవి. ఈ అడవుల్లో ఇక్కడే ఛత్తీస్గఢ్లో అయితే మనకి రీసెంట్గా తమ్ముడు మూవీ వచ్చింది కదా, నితిన్ది. ఈ ఛత్తీస్గఢ్ అడవుల్లోనైతే షూటింగ్ అయితే అయ్యింది ఇక్కడ. కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఇవన్నీ ఛత్తీస్గఢ్ అడవులేనండి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది చూడడానికి.
అంత దూరం ఎలా వెళ్ళామో మాకు తెలియలేదు. చాలా బాగుంది. లొకేషన్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ 3 డేస్లో అయితే మేము పంజాబ్లో బఠిండా అయితే వెళ్ళిపోయాం. చూసాం కదా, మొత్తం ఇవన్నీ అడవులండి ఛత్తీస్గఢ్లో. ఈ ప్లేస్లో అయితే మనకి నితిన్ సినిమా తమ్ముడు అయితే షూటింగ్ అయితే అయింది. మొత్తం ఇదే అడవులో మూవీ మొత్తం. రోడ్డు మాత్రం చాలా బాగుందండి చూడడానికి. సింగిల్ వే అయినా సరే రోడ్ చాలా నీట్గా ఉంది. వెహికల్స్ కూడా పెద్దగా ఏం లేవు ఈ రూట్లో. ఎందుకంటే మాకు గూగుల్ మ్యాప్ హైవే అయితే చూపించదు అనమాట, మొత్తం ఈ లోకల్ రూట్లో చూపించింది. దీనివల్ల మాకు చాలా టైం వేస్ట్ అయింది. కారు కూడా మాకు లీటర్కి అయితే 18 మైలేజ్ అయితే ఇచ్చింది. చాలా బాగా యావరేజ్ ఇచ్చింది. లోకల్ రూట్లో ఉన్నా సరే యావరేజ్ మాత్రం చాలా బాగా ఇచ్చింది కార్ అయితే. మైలేజ్ పరంగా చాలా బాగా వచ్చింది నాకైతే. టోటల్ 12,700 రూపాయలు అయితే నాకు పెట్రోల్ అయితే అయిందండి. శ్రీకాకుళం నుంచి పంజాబ్ అయితే వెళ్ళడానికి 2,200 కిలోమీటర్లు 12,700 అయితే పెట్రోల్తో వెళ్ళిపోయాము. చూసారు కదా, కొండల మధ్యలో దారి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే వే మాత్రం. చూసారు కదా, వెహికల్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు మనకి, చాలా తక్కువ ఉంటాయి ఈ రూట్లో అయితే. నైట్ ఎంటీగా అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మేము హోటల్ తీసుకున్నామండి. మాకు 1,500 అయితే పడింది. ఫుడ్ కూడా బయట నుంచి అయితే తీసుకొచ్చాం. ఎంపీలో ఫుడ్ చూసారు కదా, అంత టేస్ట్ అయితే ఏం లేదు. ఒక థాలీ అయితే 150 రూపీస్ తీసుకున్నారు. మార్నింగ్ అయితే 8:30కి అయితే ఎంపీ నుంచి అయితే బయలుదేరాం. ఇక్కడ ఈ రూట్ కూడా మనకి సింగిల్ రూట్ చూపిస్తుంది. దారిలో అయితే ఒక డ్యామ్ అయితే కనిపించింది. చాలా బాగుంది డ్యామ్ అయితే చూడటానికి. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది డ్యామ్ అయితే. ఎక్కువ వాటర్ లేనట్టుగా ఉంది. ఒకటే గేట్ అయితే ఓపెన్ చేస్తుంది. వెళ్ళే రూట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి మాత్రం. ఛత్తీస్గఢ్ మొత్తం చాలా బాగా అనిపించింది రూట్ మాత్రం చూడడానికి. లొకేషన్స్ అంతా లొకేషన్స్ చూస్తూ మేము రావడం వల్ల మాకు అంత పెద్ద దూరం వచ్చామనే ఫీలింగ్ అయితే రాలేదు. కార్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది కూర్చోడానికి అయినా సరే. చూసారు కదా, వీళ్ళు చింతకాయల కోసం అయితే కొట్టుకుంటారు. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయితే కార్కి రెస్ట్ ఇచ్చాం. యూపీ ఎంట్రన్స్లో అయితే మాకు లంచ్ టైం అయిందని ఇక్కడైతే మేము
ఒక వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసాం. మిక్స్ వెజ్, దాలు, పాపుడు, ఎండు రొట్లు ఇటు ఇచ్చారు. ఇక్కడ కూడా ఫుడ్ నార్మల్గానే ఉంది. ఇప్పుడు ఈవినింగ్ అయితే మేము బుండేల్ ఎక్స్ప్రెస్ హైవేకి అయితే వస్తాం. ఇది మనకి టోటల్ అండి 295 కిలోమీటర్స్ ఓన్లీ. మొత్తం ఎక్స్ప్రెస్ హైవే ఇది చాలా బాగుంది. ఇక్కడి నుంచి అయితే రూట్ మాత్రం బటిండా వెళ్ళినంత వరకు చాలా బాగుందండి. రూటు మొత్తం హైవే, ఎక్కడే ప్రాబ్లం రాలేదు. ఈ పుల్ అయితే నాకు నైట్ అయితే అయిపోయింది కాబట్టి మేము ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే పక్కన మనకి రెస్టారెంట్లు, టాయిలెట్స్, పెట్రోల్ బంకులు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. రెస్టారెంట్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. సిఎన్జి కానీ ఎలక్ట్రిక్ పెట్రోల్ పంపు ఏదైనా సరే అవైలబుల్గా ఉంటుంది హైవే పక్కన. రోడ్ మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడైతే టైం అయితే 9 అయింది. ఇక్కడ మేము కారు పార్క్ చేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. అక్కడే రూమ్ అయితే తీసుకున్నాం. ఇదైతే రూమ్ ఇది కూడా 1500 తీసుకున్నారు. రూమ్ చాలా బాగుంది, లగ్జరీగా. ఏసీ రూమ్ అయితే 1500 ఛార్జ్ చేశారు. రూమ్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. బాల్కనీ నుంచి అయితే చూసారు కదా, బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కార్ అయితే ఆ చివర్లో నేనైతే పార్క్ చేశాను. ఇక్కడైతే ఒక నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే మేము 7కి అయితే బయలుదేరాం. ఇక్కడి నుంచి కూడా మొత్తం ఎక్స్ప్రెస్ హైవే, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడి నుంచి అయితే మేమైతే ఈవినింగ్ 6 కల్లా బటిండా అయితే, పంజాబ్లో బటిండా అయితే చేరుకున్నాం. యూపీ నుంచి అయితే రూట్ మాత్రం చాలా బాగుందండి. ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ నుంచి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. ఎక్స్ప్రెస్ హైవేలో మనకి లారీలు కానీ, 2 వీలర్స్ కానీ, ట్రాక్టర్స్, ఎద్దుల బండ్లు ఇలాంటివి ఇవి ఎలా చేయరు. ఇక్కడ ఓన్లీ కార్లు ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఈజీగా అయితే మనం ఈ రూట్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మళ్ళీ లంచ్ టైం అయింది, మధ్యాహ్నం. ఇక్కడ హోటల్కి వచ్చాం. హోటల్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. వెజ్ ఇక్కడైతే పన్నీర్ కర్రీ, దాల్, రైతా, బటర్ నాన్, వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. బాగుంది ఇక్కడ ఫుడ్. హోటల్ కూడా చాలా నీట్గా ఉంది. ఆ పెద్ద అబ్బాయి అయితే వెజ్ మంచూరియన్ ఆర్డర్ చేసుకున్నాడు. వెజ్ మంచూరియన్ కూడా చాలా బాగుంది.